అందరికీ మరణతండి. ఆదికాండము 43వ అధ్యాయము 30 వచనంలో అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చును గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. యోసేపు వాళ్ళ అన్నదమ్ములందరినీ పిలిచినప్పుడు అయితే అందులోని బెన్యామీన్ని చూసి తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఏడుపు వచ్చేసింది అనమాట. అప్పుడు తను ఏం చేశాడంటే ఆ ప్లేస్ని విడిచిపెట్టి తన లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాడనమాట. ఆ లోపల గదిలోకి వెళ్ళి ఏడ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. అయితే ఆ లోపల గది ఏ గదో ఎవరైనా గెస్ చేయగలరా అండి? యోసేపు ప్రార్థన చేసుకునే స్థలం అనమాట, తను మొరపెట్టుకునే స్థలం అనమాట, తన కన్నీరు కార్చుకునే స్థలం అనమాట. సో మనము కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా లేదంటే ఒక సంతోషం వచ్చినా మనం ఏదైనా చెప్పుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం? మనకి కొంతమంది ఉంటారు కదా, మనం వెంటనే షేర్ చేసుకోవాలనుకున్నవారు, కొంతమంది ఓదారుస్తారు. లేదంటే కనుక మన సమస్యను చూసి కొంతమంది ముందు విన్నా కూడా వెనక్కి వెళ్ళి మన సమస్యను గురించి వాళ్ళు ఆనందించే వాళ్ళు కూడా కొంతమంది మన లైఫ్లో ఉంటారు. అంతే కదండి, మన సమస్యను విని మన గురించి ప్రార్థించేవారు కూడా మన లైఫ్లో ఖచ్చితంగా ఉంటారండి. అయితే మన గురించి ఎంత ప్రార్థించినా కూడా మన సమస్య నుండి వాళ్ళైతే తప్పించలేరండి. ఆ సమస్య మన దగ్గరికి రాకుండా లేదంటే మన సమస్యను చూసి మనల్ని ఆ పరిస్థితుల నుండి తప్పించేది మాత్రము మన యేసుక్రీస్తు వారండి. సో మనము కూడాను ఏదైనా మనకి ఒక సమస్య వచ్చినా మనుషుల దగ్గర కాకుండా మన సంతోషమైన బాధ అయినా కన్నీరైనా సరే మనము దేవుడి దగ్గర మొరపెట్టేవారుగా ఉండాలి. ఆ మొరపెట్టే స్థలం ఎలాంటిదో అయ్యి ఉండాలని అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది కదా, ప్రభువు అన్నారు కదండి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని అక్కడ ప్రార్థించమన్నారు. అప్పుడు ఏం జరుగుతుందంటే రహస్యమందున చూస్తున్న తండ్రి మన ప్రార్థనని ఆలకిస్తారనమాట, మన కన్నీటి నుండి విడుదల కలిగి చేస్తారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీరు, ప్రతి కన్నీటి చుక్క దేవుడు ఒక బుడ్డిలో దాచిపెడతారండి. కన్నీరు చాలా విలువైంది. ఎక్కడ పడితే అక్కడ ఏడవద్దండి, ఎవరి ముందు పడితే వారి ముందు ఏడవద్దండి. కన్నీరు తుడిచి దేవుని ముందు మాత్రమే మన బాధని చెప్పుకుందాము. ఆయన మాత్రమే మన సమస్యకు పరిష్కారం చూపిస్తారు. ఈ కన్నీటిని దేవుడు నాట్యంగా మారుస్తారనమాట. అందుకే యోసేపు మనుషుల దగ్గర ఏడవకుండా ఎక్కడ ఏడ్చాడండి? రహస్యంగా వెళ్ళి దేవుడి దగ్గర మొరపెట్టుకున్నాడు అనమాట. మనం కూడా మన సమస్యల్లో నుండి లేదంటే మన సంతోషం బాధ ఎటువంటి పరిస్థితి అయినా ఎవ్వరూ దాని నుండి తప్పించలేరండి. మన పరిస్థితుల నుండి విడుదల కలిగించేది మన ప్రభువేనండి. సో ముందుగా మనుషులు ఎదుట కాకుండా దేవుడి దగ్గర మొరపెట్టేవారుగా మనము కూడా ఇక నుంచి ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని గడుపుదామండి. అంతేకాకుండా చిన్న విన్నపం అండి, బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకొని మాత్రమే ఆఫీస్కి వెళ్ళినా కాలేజీలకు వెళ్ళినా బయటికి వెళ్ళండి. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.